కుల వివక్ష పోవాలంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బిఆర్ అంబేద్కర్ ఎప్పుడూ పేదల పక్షం ఉండేవారని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు మంత్రి వివేక్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. మంత్రిగా ఆదిలాబాద్ జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు వివేక్. దళిత గిరిజనులను, అట్టడుగు వర్గాల వారిని కాంట్రాక్టర్లను చేస్తామని, సీఎంతో మాట్లాడి 3 కోట్ల వరకు కాంట్రాక్టులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి గురించి ఆలోచించేవారు. ఎవరైతే సప్రెస్ క్లాసెస్ ఉన్నారో, ఎవరైతే కించపరిచిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు ఎప్పుడు ఆలోచించేవారు. వారు ఓడిపోయిన పార్లమెంట్ సభ్యులుగా అప్పుడు ఆ రోజులలో నెహ్రూ గారు లేదు, ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరైనా రాయగలుగుతారంటే అది కేవలం అంబేద్కర్ గారు అని చెప్పి వారికి బాధ్యత ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా మీరు నిజంగా చూస్తే ఆ రోజులలో ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలిసి రావాలి. అంబేద్కర్ గారే ఈ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు సమానమైన హక్కులు కల్పించడం జరిగింది. కార్మికులు, నేను ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి వర్గం, ఆ రోజులలో మినిమం వర్కింగ్ అవర్స్ అంటే 8 గంటలే ఉండాలి. ఆ రోజులలో 10 గంటలు 12 గంటలు పనిచేసింది. వీళ్ళందరికీ 8 గంటలే పనిచేయాలి. వీళ్ళకు మినిమం వేజెస్ కల్పించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మినిమం వేజెస్ కూడా లేకుండే. అది ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అంటే వారు ఎప్పుడు కూడా ఆలోచన, ఎవరు బీదతనంలో ఉన్నారు, వీళ్ళకి ఎట్లా హక్కులు కల్పించాలి, వీళ్ళకి ఎట్లా సాయం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో వారు పనిచేసేవారు. కానీ వారి గొప్ప విషయం ఏంటంటే వారు ఇన్ని డిగ్రీలు చదివి సంపాదించారు. ఆ డిగ్రీలు వేస్ట్ కాలేదు ఎప్పుడు కూడా. వారే ఒక ఆలోచనతోని ఈ దేశంలో, ఈ దేశానికి మంచిగా నడవాలంటే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలని ఆ ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజులలో క్రమశిక్షణగా ఏ నిధులు మన దేశానికి వస్తున్నాయో, ఏ నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో ఆ రోజులలో రిజర్వ్ బ్యాంక్ ద్వారా వారి ఆలోచన ప్రకారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. అంటే వారి ముందు చూపు ఏదైతే ఉండేనో, ఈ దేశానికి ఏం అవసరమో, ఏ వర్గానికి ఏం అవసరమో ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కుల వివక్ష పోవాలనుకుంటే ఆర్థికంగా ముందుకు వచ్చినప్పుడే, ఆర్థికంగా పైకి వచ్చినప్పుడే దళితులకు సమాన హక్కులు కల్పిస్తారు. తెలంగాణ వచ్చిందంటే ఆర్టికల్ 3 ఏదైతే వారు ఇంట్రడ్యూస్ చేస్తారో రాజ్యాంగంలో, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు, పాస్ అయినప్పుడు కేవలం ఈ హక్కు పార్లమెంట్లో ఈ హక్కు పెట్టిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్. దళితులకు చాలా చోట్ల కూడా కాంట్రాక్ట్స్ రావు. ఆర్థికంగా ముందుకు రావాలనుకుంటే ఈ కాంట్రాక్ట్స్లో కూడా కొన్ని కాంట్రాక్ట్స్ దళితులకు ఇచ్చేది అవసరం ఉన్నది. నేను కూడా చెప్పినాను, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా 3 కోట్ల రూపాయల వరకు వీరికి ఒక అవకాశం కల్పిస్తే వారు కూడా నేర్చుకుంటారు. అందరూ సక్సెస్ఫుల్ కాదు ఒకటేసారి, కానీ వారు కూడా నేర్చుకొని ఆర్థికంగా ముందున్నప్పుడు, కానీ వాళ్ళు కూడా మర్చిపోదు ఇతర దళితులకు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వారు దళితులకు ఎట్లా సాయం చేయాలని కూడా ఆలోచించాలని చెప్పి నేను దళితులందరికీ కూడా